చూడండి, బ్రింజాల్ మన చెట్టుతో 3 ఉన్నాయి ఇక్కడ. రేపు మార్నింగ్ ఉగాది కదా ఫ్రెండ్స్, తొలి పంట. రేపు మార్నింగ్ తాలింపు చేసేస్తాను. మన చెట్లోటి కోసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇవి కూడా కోసేద్దాం, ఇంకా పెద్దగా అవ్వచ్చేమో. బట్ రేపు పండగకు కొంచెం పొటాటో కలిపి చేసేస్తాం ఫ్రెండ్స్. గిన్నెలేవి యాడ్ ఇంకోటి విజ్జి 4 ఉంటాయనిందే. ఇదిగో ఈ పక్క ఉన్నాయి. ఇంకొకటి చిన్నది ఉంది ఫ్రెండ్స్, మరీ చిన్నగా ఉంది, అదేం కొయ్యను. చూడండి ఇది బాగానే ఉంది. ఆ గిన్నె ఇట్లా అందుకో. చూడండి 4 ఉన్నాయి. ఇంకా పొటాటో కొయ్యి ఆడే పెట్టేది అంతే ఫ్రెండ్స్. కోస్తే ఇంకా ఉంటాయేమో, చిన్న చిన్న ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకొక 1 వీక్ ఇవన్నీ అయిపోతాయి. ఇది ఉంది సుమారుగా. డ్రాగన్ మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బ్రహ్మకమలం కూడా ఆకులు వేస్తూ ఉంది పక్కన. ఇది కూడా పూత వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, పొటాటో పెట్టాము ఇంతకుముందు దీంట్లో. మేము కొయ్యలేదు ఫ్రెండ్స్, కాకపోతే చూస్తున్నాం ఉన్నాయేమో అని. ఆ వంకాయకి తోడు పొటాటో అది లోపల ఉంటాయండి, తవ్వాలి. ఏదన్నా కడ్డీ తెచ్చు, కత్తెరతో తవ్వుతావు పోనీ. దాంతోను ఉంటాయి ఫ్రెండ్స్. సుమారుగా 5-6 చెట్లు పెట్టున్నాం మేము. 3 months కంప్లీట్ కానీ లేని వాటి జోలికైతే వెళ్ళలేదు. చెట్లు కూడా ఎండిపోయినాయి. మరి ఆ పొటాటో ఏమై ఉంటాయి? పైన భలే వచ్చినాయి కదా ఫ్రెండ్స్ దాదాపు. చూడండి చిన్న పొటాటో. పక్కకి రానన్నా, అది పొడుచుకుంటుంది. పైన అయితే 1 కిలో పొటాటో వచ్చినాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఎందుకనో రాలేదు సరిగా. దీంట్లో చూడండి, మనం ఉన్నదంతా కూడా ఈ పిచ్చి మొక్కలకు వచ్చేసినట్టుంది. ఇవేదో పనికి వస్తాయేమో అని అట్లే పెట్టాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత అయినాయో. కొంచెం లోపలికి ఉంటాయి. అటువైపు ఇటువైపు ఏమన్నా చెట్లు పెట్టింది చూడు. లేవు ఫ్రెండ్స్, ఒక్క చిన్న పొటాటో మాత్రం వచ్చింది దీంట్లో. ఇంకా బ్రింజాలే చేసేస్తాం ఫ్రై రేపు. చిత్రాన్నం, బ్రింజాల్ ఫ్రై, పప్పు, రసం, వైట్ రైస్ ఉన్నాయిలే. ఇంకా మటికాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. వేస్తే ఒక్కటేసినా చాలు. పొటాటో సాంగ్యానికి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు. అవి ఇంకా టైం పడుతుంది. అవి ఇంకా పూత మొన్న వచ్చింది. ఈ పక్కకి వెళ్తా వేసినావా ఫ్రెండ్స్? ఇంకా మెంతాకు ఉంది ఫ్రెండ్, దాంట్లో వేసి ఇంక మెంతాకు కోసుకొని పోదాం రా. ఇంకా చాలు కానీ పొద్దున ఇంత టైం మనం స్పెండ్ చేయగలమా చెప్పు? వంట చేసుకొనే సరిపోతుంది. ఇప్పుడు వచ్చిందే మేలు. చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్ మిద్దె మీద. 2 పొటాటో వచ్చినాయి చిన్నవి, 4 బ్రింజాలు వచ్చినాయి. ఇంకా మెంతాకు పప్పుకు కోసుకున్నాం ఫ్రెండ్స్ రేపటికి. ఇంకా ఇది పట్టుకో, కొంచెం మెంతాకు కోసేస్తా. దీంట్లో కూడా ఉంది పిచ్చి చెట్టు ఒకటి, రోజా చెట్టు. ఇది కూడా బీకే మళ్ళీ కడుక్కుందు.
చూడండి ఫ్రెండ్స్, అన్నిట్లో వచ్చేసినాయి ఇవి. వీటిని ఏమంటారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, గడ్డి కూడా ఉంది దాంట్లో కొంచెం పీకే. బా, ఎంత పెద్దగా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఉన్నదంతా దీనిలోకి సరిపోయింది ఎరువు. మా ఫ్రెండ్ జీనా, నేను చూస్తా అది తాలింపుకు పనికొచ్చే ఆకేమో అనింది. దానికి ఫోటో తీసి పెడతా, అది రాలేదు. దీంట్లో గడ్డి ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎంత పిచ్చిదంతా ఆకుపై చేసేసింది. ఎండలకు రోజాలు తట్టుకోవు ఫ్రెండ్స్. ఎట్లో ఇవి కనీసం మొండిగా బతుకుతున్నాయి. చూడండి, అన్నీ ఎర్రగా అయిపోతున్నాయి రోజా చెట్లు. బ్రహ్మకమలం కూడా చూడండి ఫ్రెండ్స్, కలర్ మారింది, రెడ్గా అయిపోయింది. కాకపోతే కొత్త ఆకులు వస్తున్నాయి, అదొకటి ఆనందం. చూడండి, కొత్త కొమ్మ వచ్చింది, తీసి ఇంకో దాంట్లో నాటుకోవచ్చు. ఇట్లా ఏమన్నా రేపట్టుకున్నాయేమో చూద్దాం. లేవు, ఎండ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, మొక్కలన్నీ పడవు. చూడండి, మెంతాక అది అయిపోతుంది కదా ఈరోజు. మళ్ళీ చూడండి ఎలా వచ్చేసిందో. ధనియాలు మాత్రం లేట్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇంకా రాలేదు. కొంచెం గోంగూర కూడా పప్పులోకి వేసేద్దాం, రేపటికి వస్తా. చూడండి మొక్కలు. మార్నింగ్ అస్సలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్, అందుకని వీటిని అస్సలు చూడలేకపోతున్నా. నైట్ వస్తున్నా మొక్కల దగ్గరకు. ఇవైతే 2 ఉన్నాయి. మెంతాకు కోద్దామా? ఇక్కడ కనకాంబరం కూడా ఉంది.